నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ఈ నెల 4వ తేదీ జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా సజావుగా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని స్పందన హాలులో జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కె మెహతా, గిద్దలూరు, కనిగిరి, మార్కపురం, సంతునుతులపాడు అసెంబ్లీ సెగ్మెంట్స్ అబ్జర్వర్స్ ఐటి నోలిన్ మావ్లాంగ్, బీరేంద్ర కోర్కోరా, అమేష్ డెబ్బా, డాక్టర్ బాపు గోపీనాథ్ పరివార్లతో కలిసి ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. కౌంటింగ్ విధులకు కేటాయించబడిన సిబ్బంది 4వ తేదీ ఉదయం 5 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి ఆర్ఓలు హాజరు కావాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దన్నారు. కౌంటింగ్ సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు చేయవలసిన విధులకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై చెక్ లిస్టులను రూపొందించి వారికి అందించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి ఒత్తిడి వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ సాగేలా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని, కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబంధిత రిటర్నింగ్ అధికారుల ఆదేశాలు, సూచనల మేరకు బందోబస్తు సిబ్బంది విధులు నిర్వర్తించడం జరుగుతుందని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో దీంట్లో ఆల్ ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ ఎవరు హూ ఆర్ ద ఏఆర్ఓస్ హూ ఆర్ గోయింగ్ టు ఫీల్డ్ ఇన్ కౌంటింగ్ హాల్, అంటే ఏసీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఈవీఎం హాల్ ఎవరు ఉంటారు. సిమిలర్గా పీసీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటున్న సెగ్మెంట్లో ఎవరు ఉంటారు. మోస్ట్లీ ఆర్ఓ షాల్ బి దేర్, బట్ ఆర్ఓ ఏసీ విల్ బి షట్లింగ్, అంతే కదా. మీ ఈవీఎం ఏసీ ప్లస్ పీసీ రెండు కూడా యూ విల్ బి షట్లింగ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. సో వైల్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్, సో రెండు చోట్ల కూడా సమ్ పర్సన్ దో యువర్ ERO of AC is not competent to be there in PC segment, but at the same time మీరు లేనప్పుడు somebody has to be there, so he will not have any statutory powers to sign, but just to oversee and report to you in your temporary absence. దానికి గట్టిగా ఒక తహసీల్దార్ you need to keep, తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్, ఎంపీడీ, whoever it is you have kept as an ERO, వాళ్ళని అక్కడ ప్రాపర్గా ఫీల్ చేయండి. they should know in and out about the entire process. ఓకే, ఆ లొకేషన్స్, ఆ రూమ్ గురించిన పూర్తి అవగాహన ఉండాలి. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, దాంట్లో ఎవరెవరు టేబుల్ సూపర్వైజర్స్, వాళ్ళ ముందున పరిచయము, దెన్ దాంట్లో ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు, కౌంటింగ్ ఏజెంట్స్, అసిస్టెంట్స్ ఉన్నారు, దెన్ ఏజెంట్స్ గురించిన విషయాలు, ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ టు బి నోటిఫైడ్ టు ద ఆర్ఓ, దట్ వాళ్ళ బిహేవియర్ కానీ మిస్కండక్ట్ కానీ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా అది రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆర్ఓ. సో దీంట్లో ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ విల్ బి ఇమీడియట్లీ రిపోర్టెడ్. దీంట్లో ఎట్లాంటి టైం your support already for each RO, when inspector level officer is appointed from police side, they must have contacted you by this time, and under them 3 sub inspector level officers are appointed as in charges for each counting hall, AC, PC and postal ballot. So apart from this 8 into 3 24, one special postal ballot counting hall for parliamentary constituency is there. For that separate inspector and sub inspector are allotted. So one or two requests from my side are: number 1, from RO side also you will be deputing your staff at the main entrance of the EVM, at strong rooms and in between the corridor to take care of the EVM movement. So the coordination between these sub-inspectors and your allotted staff at the ARO level, at the strong room level and for EVM movement needs to happen.
ఈ నెల 4వ తేదీ జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలతో పాటు బయట వ్యక్తులు నగరంలోకి రాకుండా నగరంలో ఉన్న వ్యక్తులను బయట ప్రాంతాలకు వెళ్లనీయకుండా జిల్లా పోలీసు యంత్రాంగం నగరం చుట్టుప్రక్కల పకడ్బందీగా ఏర్పాటు చేశారు. కిమ్స్ ఆసుపత్రి పాయింట్, మంగమూరు డొంక పాయింట్, మంగమ్మ కాలేజీ, కొప్పోలు ఫ్లైఓవర్, అలాగే పాత జిల్లా పరిషత్ కార్యాలయం, దక్షిణ బైపాస్ సర్కిల్ ప్రాంతాలలో పికెట్లను ఏర్పాటు చేసి అక్కడ 144 సెక్షన్ ఉంటుందని మైక్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, ఒంగోలు సబ్ డివిజనల్ ప్రత్యేక అధికారి రవివర్మ, ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబ్లు ప్రత్యేకంగా పర్యవేక్షించి లోపాలపై తీసుకోవలసిన చర్యల గురించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 2వ పట్టణ సీఐ జగదీష్ మాట్లాడుతూ నగరంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో 144 సెక్షన్ ఈ నెల 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 5వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటుందన్నారు. ఒంగోలు సబ్ డివిజన్ అధికారి ఆదేశాల మేరకు 30 యాక్ట్ అమలులో ఉందని తెలిపారు. లాడ్జీలలో బయట వ్యక్తులు ఎవరిని రానివద్దని ఈపాటికే నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఇవన్నీ పర్యవేక్షణ కోసం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తమ సిబ్బందితో నగరంలో పర్యటించడం జరిగిందన్నారు. ప్రజలందరూ కూడా ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని, కౌంటింగ్ ఇళ్లలో ఉండి కౌంటింగ్ను టీవీల ద్వారా వీక్షించవచ్చని వారన్నారు. Bye. ఒంగోలు పట్టణ ప్రజలకు ఒంగోలు పట్టణ పోలీసు వారి విజ్ఞప్తి, మనకి జనరల్ ఎలక్షన్లు జరిగి ఉన్నాయి. వాటి కౌంటింగ్ సందర్భంగా 4వ తారీఖున కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సందర్భంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా మన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారు 144 సెక్షన్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. మనకి 3వ తారీఖు ఈరోజు 6 గంటల నుంచి 4, 5వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. అదేవిధంగా మన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసరు 30 పోలీస్ యాక్ట్ ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం కూడా 3 రోజులు కూడా అమల్లో ఉంటాయి. అందువల్ల పట్టణంలో ఎవరు కూడా 4 కన్నా ఎక్కువ వ్యక్తులు గుమికూడి ఉండరాదు. అట్లాగే పట్టణంలోకి బయట జిల్లా వ్యక్తులు కానీ రావడం కానీ లేదా లాడ్జీలు తీసుకుని ఉండడం కానీ నిషేధం. ప్రతి లాడ్జీలు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. పట్టణం నుంచి ఏదైనా తగాదా జరిగితే బయటికి వెళ్ళడం కానీ లేదా బయట నుంచి ప్రజలు లోపలికి రావడం కానీ ఏమీ జరగకూడదు. దానికి సంబంధించి పట్టణం మొత్తం కటాఫ్ పార్టీలు పెట్టి దిగ్బంధం చేస్తున్నాము. శ్రీయుత ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి కటాఫ్ పాయింట్ వద్ద 144 ఆర్డర్స్ ఫ్లెక్సీలు మరియు మైకులు మరియు సిబ్బంది నియమించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి ఎవరు పాల్పడినా లేదా అందుకు ప్రోత్సహించినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. పట్టణ ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఈ 3 రోజులు బయటికి రాకుండా వారి ఇళ్లలో ఉండవలను. ఎవరైనా చీసాపులు బంకుల దగ్గర 4 కన్నా ఎక్కువ గుమిగూడి ఉండరాదు. అట్లా గుమిగూడి ఉన్నట్లయితే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి సెక్షన్ 188 ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ వర్మ గారు అందరూ కూడా పట్టణంలో పెట్రోలింగ్ చేయడము, తర్వాత తిరగడము, సూచనలు ఎప్పటికప్పుడు ఇవ్వడం అందించడం జరుగుతుంది. ఆ సూచనలు అందరూ కూడా పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ మాగుంట శ్రీనివాసులరెడ్డిని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఓటింగ్ సరళి ఫలితాలపై చర్చించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వెళ్లే పార్టీ ఏజెంట్లు సోమవారం రాత్రికల్లా నగరానికి చేరుకునేలా చూడాలని నాయకులకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సూచించారు. స్థానికంగా బస చేసి లెక్కింపు రోజున ఉదయం 6 గంటలకల్లా కేంద్రంలోకి వెళ్లేలా ప్రణాళిక రూపొందించుకోవాలని పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు తదితర అంశాలపై ఆదివారం ఉదయం వెలగపూడి సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, ఈటీబీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాలు ట్యాబులేషన్,
ఎన్కోర్లో ఫీడ్ చేయటం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటు, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లోని వీసీ హాల్ నుండి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు 100% పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టామని అన్నారు. సజావుగా కౌంటింగ్ ప్రక్రియను చేపట్టేందుకు అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని, అన్ని రకాల ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేశామని అన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని సీఈఓకు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శ్రీలత, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. As per the procedures we have completed, sir. So security also we got one more company, sir. So SP is adding one more platoon to the total thing, sir. So we have 3 CFF and 1 state platoon, sir. And total 716 people are going to be there, sir. Media room, control room and public communication room has been established, sir. And candidates kuda RO level lo and level lo kuda brief chesam, sir. That their conduct and behavior within the halls etla undalani vallu clear cut ga ivvadam jarigindi, sir. About our training, sir, first training is completed, sir. Second training tomorrow we are planning, sir. Observers has agreed to do the second randomization tomorrow only, sir. So tomorrow morning we will complete the randomization and full dress rehearsal will be done tomorrow, sir. And overall timing, sir, Yerakonda Palam will be completed by 4 p.m, sir, in all aspects. And last will be Kanigiri, sir, by 5 p.m, sir. So 5 p.m. The entire district will be able to complete the entire thing, sir, including the postal ballot also, sir. So without no issues, sir. Morning మీరు ఈ పోస్టల్ బ్యాలెట్ గురించి కనుక్కుమన్నాను, సార్, some news items. So I've asked the postal superintendent also to come, sir. So they have submitted all the list of items, whatever they have received and sent it to us, and it is tallying. So he had spoken to the secretary at Langar post office. Akkada there are some parcels, when they scan it, it's showing duplicate. Already this parcel is received and duplicate one akkade pettukunnaru, sir. So I'm sending a DT and one person from the post office tonight, sir. So tomorrow morning they'll be there. And inko konja clarity vastundi, sir, why are they retaining those packets in secondary packet? So adi clarity untunappudu I'll take it, sir. Actually, one issue just for all collectors also please note that this సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో 4వ తేదీ జరిగే కౌంటింగ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా ప్రజలందరూ సమన్వయం పాటించాలని ఇప్పటికే పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆయా పార్టీల కార్యకర్తలు సమన్వయంతో ఉండి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసేలా చూడాలని మంత్రి ఆదిమూలపు సురేష్, దామచర్ల జనార్దన్ రావు కోరారు. నమస్కారం, నేను మీ ఆదిమూలపు సురేష్ను. కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరి అభిమానులకు విజ్ఞప్తి. జూన్ 4వ తారీఖున అంటే రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతను పరిరక్షించే క్రమంలో పోలీస్ వారికి, ఎన్నికల అధికారులకు సహకరించవలసిందిగా కోరుకుంటాం. అందరికీ నమస్కారాలు. ఒంగోలు ప్రజలందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు ఎన్నికల కౌంటింగ్ జరగబోతూ ఉంది కాబట్టి ఎక్కడా కూడా గొడవలు కానీ లేకపోతే మాటలు కానీ ఇవన్నీ కూడా లేకుండా చూడాలని చెప్పేసి నా ఉద్దేశం. ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒంగోలు అనేది ఎప్పుడు గొడవలు అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నో ఎలక్షన్లు జరిగినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా జరగటం ఇదివరకు మనం చూసాం. ఈసారి ఏంటి అంటే కావాలని కొంతమంది ఎవరన్నా ఏది మాట్లాడినా, గొడవలకు వచ్చినా, ఏది చేసినా కూడా దాన్ని అన్నీ కూడా సమన్వయంతో మనందరూ కూడా పాటించాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎప్పుడూ శాంతియుతంగా ఉండేది మనకు అవసరం, మంచిది కూడా. కాబట్టి మీ అందరూ కూడా నా మాటగా తీసుకొని తప్పకుండా కూడా శాంతియుతంగా రేపు పోలింగ్ కూడా జరిగే విధంగా, ఎక్కడ అల్లర్లు జరగకుండా ఉండే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జేసీ గోపాలకృష్ణ పరిశీలించారు.
ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావడంతో అన్ని నియోజకవర్గ లెక్కింపు కేంద్రాల్లో చేపట్టిన భద్రతా చర్యలపై చర్చించారు. సిబ్బంది, ఏజెంట్ల సీటింగ్ అంశాలతో స్ట్రాంగ్ రూమ్ సీళ్లను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుండటంతో అభ్యర్థుల ఇంటి వద్ద పోలీసు పికెట్స్ జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధం చేసింది. అభ్యర్థుల కదలికను ఎప్పటికప్పుడు తెలియచేసే విధంగా పోలీసులకు సూచనలు చేశారు. ఒంగోలు శాసనసభ్యులు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి 3 ఎస్కార్ట్స్ ను అందజేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు 2 చొప్పున పోలీసులను కేటాయించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంటి దగ్గర పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి కూడా ఎస్కార్ట్ అనుమతించారు. బీకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఒంగోలు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఇంటి వద్ద పోలీస్ వికెట్ ఏర్పాటు చేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి 3 ఎస్కార్ట్ సిబ్బందిని నియమించారు. నగరంలోని 30 యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉన్నాయని, ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి సభలు, సమావేశాలు గుంపులుగా గుమికూడరాదని పోలీసులు నగరంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నగరంలో కొత్త వ్యక్తులను రానివ్వకుండా పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు. 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా నగరంలో 144 సెక్షన్తో పాటుగా షాపులు అన్నీ కూడా మూసివేసేందుకు ఈపాటికే ఆదేశాలు జారీ చేశారు. భారీ బందోబస్తు నడుమ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొన్ని గంటల తర్వాత ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. మే 13వ తేదీన ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. ఓటరు ఎవరికి జై కొట్టింది ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2183 పోలింగ్ కేంద్రాలుండగా వాటి పరిధిలో 18,22,470 మంది ఓటర్లు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలలో 15,87,681 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ అనంతరం ఈవీఎంలను ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. మంగళవారం అదే కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కౌంటింగ్ మొదటి ఫలితం తేలేసరికి సాయంత్రం 5 గంటలు కానున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చివరి ఫలితం రాత్రి 8 గంటలకల్లా తెలియనున్నట్లు అధికారులు అంచనా వేశారు. కనిగిరి నియోజకవర్గంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో తుది ఫలితం రావడానికి జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు వచ్చిన తుది ఫలితాలను ఎన్నికల సంఘానికి పంపించి అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వెల్లడించనున్నారు. రౌండ్ల వారీగా వచ్చే ఫలితాలను తక్షణమే మీడియాకు అందించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలకు గత నెల 13న సాగిన ఎన్నికలలో 140 మంది, ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మరో 25 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ నెల 4న చట్టసభలకు పోయే వారి భవితవ్యం తేలనుంది. ప్రతి రౌండ్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడివిడిగా 14 చొప్పున బల్లలు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా ప్రతి రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. సదరు ప్రక్రియ పూర్తయ్యాక ర్యాండమైజేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గానికి చెందిన 5 వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కించనున్నారు. తొలుత పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి ఎన్నికల్లో దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్ద అవకాశం కల్పించడంతో ఎక్కువ శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. దీంతో గత ఎన్నికలతో పోలిస్తే లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టనుందని అధికారులు భావిస్తున్నారు.
చిన్న వయసులోనే చదువు పట్ల శ్రద్ధ చూపించడం వల్ల తల్లిదండ్రులను సమాజాన్ని ప్రేమించే వ్యక్తులుగా చిన్నారులు ఎదుగుతారని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చెల్లపల్లి స్వరూపారాణి అన్నారు. పేర్లమిట్ట 42వ డివిజన్ శాంతినగర్ కాలనీలోని నూకుతోటి కోటయ్య కళా ప్రాంగణంలో అంబేద్కర్ గ్రంథాలయం ఆధ్వర్యంలో జరిగిన ఎడ్యుకేషనల్ సమ్మర్ క్యాంప్ ముగింపు సభలో ఆమె ప్రసంగించి చిన్నారులను అభినందించారు. సమ్మర్ క్యాంప్ నిర్వాహకుడు డాక్టర్ నూకుతోటి రవికుమార్ అధ్యక్షత వహించి సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నపిల్లలే దేశానికి దిక్సూచి అని, వారిని సక్రమంగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించగలిగితే సమాజం గర్వించదగ్గ పౌరులుగా ఎదుగుతారని స్వరూపారాణి పేర్కొన్నారు. నెల రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరం ద్వారా వివిధ సబ్జెక్టులలో విద్యా బోధనతో పాటు నృత్యాలు, కరాటే లాంటివి నేర్పించడం అభినందనీయమన్నారు. మారుతున్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు ప్రాధాన్యతను గుర్తించి ప్రతి తల్లి తండ్రి విద్యార్థులకు ఇంగ్లీష్ను నేర్పించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ చిన్నతనం నుండి తాను కష్టాలు పడ్డానని, చదువు విలువ తెలుసుకున్నందువల్లే తాను ప్రముఖ డాక్టర్గా ప్రజలకు సేవలు అందిస్తున్నానని చెప్పారు. తమ ట్రస్ట్ ద్వారా మా గ్రామంలోని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేస్తున్నానని తెలిపారు. చదువుని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. మున్ముందు అంబేద్కర్ గ్రంథాలయం చేపట్టే కార్యక్రమాలలో తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ దోనేపూడి నారాయణ, విశ్రాంత బ్యాంక్ మేనేజర్ ఇద్దు విజయ్ కుమార్, కార్పొరేటర్ నూకతోటి మస్తానమ్మ, సిపిఐ సీనియర్ నాయకులు ఆర్ సుబ్బారావు, స్మృతి వనం అధ్యక్షులు నూకతోటి రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులకు సర్టిఫికెట్లు, మెమోంటోలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నెల రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన కైలా అనురాధ, కళ్యాణ్ కుమార్, కోమల శ్రీనివాసరావు, నూకతోటి వరుణ్ కుమార్లను తదితరులను సత్కరించారు. సమ్మర్ క్యాంపు నిర్వహణలో తమకు అనేక విధాలుగా సహకరించిన గ్రామస్తులకు డాక్టర్ నూకతోటి రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సమ్మర్ క్యాంప్స్, సమ్మర్ స్కూల్స్, ఎడ్యుకేషనల్ క్యాంప్స్ అనేవి చాలా అరుదుగా ఉంటాయి. జరిగినా కూడా అవి ఎలా ఉంటాయంటే సమ్మర్ బైబుల్ స్కూల్స్ జరుగుతూ ఉంటాయి, ఎక్కువగా బైబుల్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. పిల్లలకి ఒక అవేర్నెస్ని, పిల్లల్లో ఒక చైతన్యాన్ని కలిగించడం, తర్వాత చదువు పట్ల, సామాజిక స్పృహ పట్ల, తర్వాత అనేక సమస్యల పట్ల వారిలో ఒక శాస్త్రీయ దృష్టిని, మీరు చెప్పినట్టే పిల్లలు చాలా ఉత్సాహంగా చెప్పారు. మీకేమొచ్చింది దీనిలో అంటే మాకు జ్ఞానం వచ్చిందని చెప్పారు. వాళ్ళ లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి, గోల్ సెట్ చేసుకోవడానికి కూడా ఒక వెసులుబాటు, ఒక కొత్త ఆలోచనలు వాళ్ళ మెదళ్ళలో. ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాలు మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీస్తాయి. మీరు ఇప్పుడు వేసవి శిక్షణ శిబిరాల వల్ల, ఈ శిబిరం వల్ల మీరు ఏమేమి తెలుసుకున్నారు? మీకు వచ్చిన లాభం ఏంటి? చదువు వచ్చింది, ఇంకా క్రమశిక్షణ వచ్చింది, ఇంకా ఏంటి? జ్ఞానం వచ్చింది, వెరీ గుడ్. ఇంకా క్యారెక్టర్ డెవలప్ అయింది, ఇంకా డిసిప్లిన్ వచ్చింది, ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకున్నారు కదా. నేను రోజు చూస్తా ఉన్నాను ఫేస్బుక్లో, పొద్దున్న మీరు కర్రలు తిప్పుతా ఉన్నారు, కాలు తిప్పుతా ఉన్నారు, చేతులు తిప్పుతా ఉన్నారు, కరాటే కూడా నేర్చుకున్నారు కదా. ఇవన్నీ కూడా మీకు రోజు స్కూల్లో చెప్పే కాకుండా దీనికి అడిషనల్గా వచ్చినాయి కదా. ఇవన్నీ కూడాను మనం వేసవి శిక్షణ శిబిరాల వల్ల ఇది నేర్చుకున్నాం. దీనివల్ల మన తెలివి పెరిగింది, జ్ఞానం పెరిగింది, మన ఆలోచన విధానం మారింది, అవునా కదా. దీనివల్ల మీ క్లాస్లో ఇంకొంచెం బాగా పెర్ఫామ్ చేయడానికి ఆస్కారం ఉంది. పిల్లలు చాలా యాక్టివ్గా బాగా చదువుతున్నారని చెప్పారు, చాలా సంతోషం. ప్రతిసారి ఇలాగే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని, మన పిల్లలు కూడా అందరికంటే తక్కువ కాదు, అన్నిట్లోనూ మన పిల్లలు ముందుండాలి, క్రమశిక్షణగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఎదగాలి. నాకు చిన్న ఆశ, అందరూ తక్కువగా చూస్తే ఒక్కోసారి బాధేస్తుంది. మేము దేంట్లో తక్కువ కాదు, మేము అన్నిట్లో అన్ని రంగాల్లో ముందుంటాము, మేము క్రమశిక్షణగా పెరుగుతాము, క్రమశిక్షణగా ఉంటాము. మేము వెళ్తుంటే అందరూ చూసి మనం నమస్కరించేలా మనం బ్రతకాలి అనేది నా కోరిక. మనం తక్కువ ఎక్కువ ఇవన్నీ తీసి పక్కనేయండి. మన క్రమశిక్షణ, మనం పెరిగిన విధానము, మనం ఉండే విధానాన్ని బట్టి మన చుట్టూ వాళ్ళు మనల్ని నమస్కరిస్తారు. కాబట్టి ఉండే రోజుల్లో మనం అలా నడుచుకొని మన పిల్లల్ని కూడా అలా నడిచేలా చేయాలన్నది నా కోరిక. మీరందరూ కూడా వచ్చే సమ్మర్ క్యాంప్ కోసం వెయిటింగ్ చేస్తున్నారా? స్కూల్కి వెళ్ళడం కంటే ఉత్సాహంగా మీరందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మేము చూసాం.
మరి మేడం గారు వచ్చున్నారు, చల్లాపల్లి స్వరూపారాణి మేడం గారు. మీలాగే ఎంతో కష్టపడి చదువు ద్వారా మాత్రమే ఉన్నత శిఖరాల్ని అందుకోవచ్చు అని చెప్పడానికి నిదర్శనం స్వరూపారాణి మేడం గారు. ఈరోజు ఒక యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా ఆమె పనిచేస్తున్నారంటే ఆమె యొక్క ఆయుధం, ఆమె తీసుకున్నటువంటి గొప్ప ఆయుధం చదువు మాత్రమే. ఈ దేశం పొద్దున్నే మేల్కొని దండం పెట్టాల్సిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇందాక చెప్పినట్టు పొద్దున్నే బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకోవడం ద్వారానే ఆ బుర్ర పవిత్రమైనది. నా దృష్టిలో పొద్దున్నే ఆయన పేరు ఉచ్చరించడం ద్వారా మాత్రమే నోరు పవిత్రమైనది. పొద్దున్నే ఆయన బొమ్మని చూడడం ద్వారా మాత్రమే కళ్ళు పవిత్రమైనవి. పొద్దున్నే ఆయన తలపుని బుర్రలోకి తెచ్చుకోవడం ద్వారా బుర్ర పవిత్రమైనది. ఆయన వైపు నడిచే నడక పవిత్రమైనది. ఆయన పేరు రాస్తే ఆ చేతులు పవిత్రం అయిపోతాయి. ఈ నెల రోజులు 50 మంది పిల్లలు ఈ పార్లమెంట్ గ్రామ చరిత్రలోనే పవిత్రమైపోయారు. వండర్ఫుల్ స్టూడెంట్స్, వండర్ఫుల్ పేరెంట్స్ కూడా. ఈ మొత్తం మన ఈ ప్రాంతంలో గట్టిగా వేళ్ల మీద లెక్కేసుకుంటే 20-30 మంది కూడా ఎంప్లాయీస్ లేరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను గ్యారెంటీ చెప్తున్నాను, ఈ ట్యూషన్కి వచ్చిన వాళ్ళల్లో 50 మంది పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 4వ తేదీ జరగనున్నందున ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగర కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్ట గ్రామం ప్రధాన రహదారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసుల గస్తీ ఏర్పాటు చేశారు. 4వ తేదీ 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడ 4 కంటే ఎక్కువ మంది గుమికూడవద్దన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఫలితాలు వెలువడే ఈ నెల 4న జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. లెక్కింపు కేంద్రమైన ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు. అక్కడ 4 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144ను అమలు చేస్తున్నారు. లెక్కింపు సందర్భంగా ఎవరైనా అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి తరలించేందుకు ఇప్పటికే లిఫ్టింగ్ పార్టీలను కూడా నియమించారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలని ఒంగోలు సమీపంలోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలోనే ఏర్పాటు చేశారు. ఈ నెల 4న ఒక అదనపు ఎస్పీ, 4 డీఎస్పీలు, సిఏపిఎఫ్, టీఎన్ఎస్ఏపీ, ఏసీఏఎస్పీ, అసిస్టెంట్ కమాండెంట్ల పర్యవేక్షణలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరిస్తారు. సిఏపిఎఫ్ యాక్సెస్ కంట్రోల్ ప్రధాన ద్వారాల వద్ద ప్రత్యేక బలగాలతో 4 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్ చేపట్టే ప్రాంతాన్ని రెడ్ జోన్గా పరిగణించారు. ప్రజలు గుమికూడకుండా నిషేధం విధించారు. ఎవరూ డ్రోన్లు ఎగురవేయకూడదు. ఈ ప్రాంతాన్ని నో స్మోకింగ్, నో ఆల్కహాల్ జోన్గాను ప్రకటించారు. కౌంటింగ్ ప్రక్రియకు హాజరయ్యే ఏజెంట్లను బ్రీత్ ఎనలైజేషన్తో పరీక్షిస్తారు. మద్యం తాగినట్లు తేలితే లోపలికి అనుమతించరు. అందరికీ నమస్కారం అండి. ఈ 4వ తేదీలో జరగబోయే కౌంటింగ్ డే రైస్ కాలేజ్ టంగుటూరులో ఉన్న దానికోసం ప్రకాశం పోలీస్ తరపు నుంచి అన్ని సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్, 4 డిఎస్పీలు, ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్, తమిళనాడు పోలీసు, ఏపీఎస్పీ, డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ సివిల్ పోలీస్తో పాటు దాదాపు 1000 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా 3 బిల్డింగ్
లోపల ఎంటర్ అవ్వాలంటే ప్రతి ఎంట్రన్స్కి డిఎఫ్ఎండితో పాటు ఫ్రిస్కింగ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముందు కూడా ఎవరెవరు ఏజెంట్, కౌంటింగ్ స్టాఫ్ ఎవరెవరు వస్తారో వాళ్ళకి ప్రాపర్గా థరోగా ఫ్రిస్కింగ్ చేసి వాళ్ళకి మొబైల్ కానీ ఎటువంటి గ్యాజెట్స్ కానీ దానికి డిపాజిట్ చేయడానికి కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తర్వాత సెక్షన్ 144 సిఆర్పిసి ఉండడం వల్ల రైస్ కాలేజ్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ ఏరియాలో ఎటువంటి 5 మనుషుల కంటే ఎక్కువ మంది ఉండడానికి వీల్లేదు. దాని తర్వాత నేషనల్ హైవే 16 రైస్ కాలేజ్ పక్కన ఉన్నది మొత్తం స్టెరైల్ జోన్గా మేము తయారు చేస్తున్నాం. దాని తర్వాత రైస్ కాలేజ్ ప్లస్ 2 కిలోమీటర్స్ అరౌండ్ ఏరియా రెడ్ జోన్గా నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ అది ఇవ్వడం జరిగింది. మీడియాకి సెపరేట్గా ఆడిటోరియంలో మీడియా కమ్యూనికేషన్ రూమ్, దాని తర్వాత క్యాండిడేట్స్ ప్లస్ చీఫ్ ఏజెంట్కి కూడా ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3 బిల్డింగ్లో గాంధీ బిల్డింగ్, ప్రకాశం బిల్డింగ్, పాలిటెక్నికల్ బిల్డింగ్ 3 బిల్డింగ్లో ఆల్ కౌంటింగ్ హాల్స్ ఉండడం వల్ల ప్రతి బిల్డింగ్కి పోలీస్ తరపు నుంచి ఒక సీనియర్ స్పెషల్ ఆఫీసర్గా నియమించి వాళ్ళతో పాటు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో పెట్టి ఒక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా దానికి గ్రాడ్యువల్ రెస్పాన్స్ ఆఫ్ ఫోర్స్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ హాల్ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే, ఎలాంటి అల్లర్లు కూడా చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఆ ఏజెంట్స్ని అరెస్ట్ చేస్తూ లిఫ్టింగ్ పార్టీ స్పెసిఫిక్గా దానికోసం పెట్టడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్గా కౌంటింగ్ సెంటర్ ప్రిమైసెస్ నుంచి తరలిస్తూ వేరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్ అండ్ ఇట్స్ ప్రిమైసెస్ మేము నో స్మోకింగ్ జోన్, దాని తర్వాత నో ఆల్కహాల్ జోన్ని కూడా పాటించడం జరుగుతుంది. దానికోసం 20 బ్రీత్ అనలైజర్ మషీన్లు కూడా వేరే వేరే పాయింట్లు పెట్టడం జరిగింది. ఎవరైనా సస్పిషియస్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి చెకింగ్ చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి పాజిటివ్ వస్తే తరలించడం జరుగుతుంది. అదే సమయంలో డిస్ట్రిక్ట్లో 4 సబ్ డివిజన్లో ప్లస్ మెయిన్ టౌన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎక్కడ కూడా వైలెన్స్ జరగకూడదు. దానికోసం అది కూడా సెపరేట్ ప్లానింగ్ చేయడం జరిగింది. అందులో 156 సెన్సిటివ్ విలేజ్లో ఐడెంటిఫై చేస్తూ అందులో పోలీస్ పికెట్లు ఫస్ట్ నుంచి పెట్టడం జరుగుతుంది. సో లాస్ట్లో అందరికీ ప్రజలకి నాది ఒకటే అపీల్, సెక్షన్ 144 సిఆర్పిసి మొత్తం ప్రకాశం జిల్లాలో ఉండడం వల్ల ఎలాంటి ప్లేస్లో మెయిన్ జంక్షన్లో, మెయిన్ రోడ్లో, మార్కెట్లో ఎక్కడ కూడా గుంపుగా తిరగడం చేయకూడదు. ఎక్కడ కూడా వచ్చి ర్యాలీగా మోటార్ సైకిల్ బైకులు తీసుకొని అందరూ కలిపి వెళ్ళి అల్లర్లు కూడా అలాంటివి చేయకూడదు. తర్వాత రేపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత నుంచి ఎక్కడ కూడా ఈవినింగ్ సమయంలో, మార్నింగ్ సమయంలో వెళ్ళి ఫైర్ క్రాకర్స్ కాల్చడం, తపాసులు కాల్చడం, ఎక్కడైనా వెళ్ళి గులాలు విసరడం అలాంటి ఏం పనులు చేయకూడదు. ఎవరైనా వయలెన్స్లో కానీ, గొడవలు కానీ ఇలాంటి సంఘటనలు పాల్పోకూడదు. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం ఢిల్లీ నుంచి ఈసీఐ డిక్లరేషన్ వచ్చే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోనే ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా ఇటువంటి ర్యాలీలు కానీ ఏదైనా చేసుకోవాలంటే విన్నింగ్ క్యాండిడేట్స్ కూడా ఆర్ఓ గారి పర్మిషన్తో చేసుకోవచ్చు. కానీ వితౌట్ పర్మిషన్ ఎటువంటి సభలు కానీ, ర్యాలీలు కానీ, విజయోత్సవ సభలు అలా చేయకూడదు. తర్వాత మెయిన్ అపీల్ ఏంటంటే, ఇప్పుడు రేపు ఫస్ట్కి ఎగ్జిట్ పోల్లు వచ్చిన తర్వాత చాలా పుకార్లు కానీ, చాలా రూమర్స్ కానీ వాట్సాప్లో కానీ, సోషల్ మీడియాలో కానీ చాలా చోట్ల వస్తూ ఉంటాయి. ఆర్ ఇప్పుడు మార్ఫింగ్ ఉన్న వీడియోస్ కానీ, కంటెక్స్ట్ లేకున్న వీడియోస్ కానీ, ఎక్కడో వేరే రాష్ట్రాలు జరిగిన సంఘటన మన రాష్ట్రాల్లో జరిగింది, ఆర్ ఏదో ఒకటి పాత వీడియోలు తీసుకొని మళ్ళీ దానికి ఏదో ఒకటి కులపరమైన, మతపరమైన విభేదాలు తయారు చేసే ప్రయత్నాలు చాలామంది చేస్తారు. సో ఇలాంటి సోషల్ మీడియాలో ఏదైనా సంఘటన జరిగితే ఆ గ్రూప్లో ఉన్న ఎవరైనా మెంబర్ కూడా ఇమీడియట్గా పోలీస్కి తెలియజేస్తే దానివల్ల నెక్స్ట్ ఉన్న డ్యామేజ్ మేము అరికట్టగలుగుతాం. తర్వాత మేము అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ క్యాండిడేట్స్కి, వాళ్ళ చీఫ్ ఏజెంట్స్కి ఇదే అపీల్ చేస్తున్నాము. మీరు వచ్చే 4 డేస్లో మీ అందరూ కార్యకర్తలకి
మొత్తం శాంతియుతంగా జరిగే కౌంటింగ్ ప్రాసెస్ తర్వాత ఎటువంటి గొడవలు లేకుండా వైలెన్స్ లేకుండా చేయడానికి ఏదైనా వీడియో మెసేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో పంపిస్తే దానికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. రైస్ కళాశాల ముందు రోడ్డును స్టెరిలైట్ జోన్గా ప్రకటించారు. జాతీయ రహదారిపై పెళ్లూరు, వల్లూరు గ్రామాల వద్ద ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, అధికారులు, ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు ధరించాలి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎగ్జిక్యూటివ్, మెజిస్ట్రేట్లు, ప్రత్యేక పోలీసు అధికారులుంటారు. ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు వీరి సేవలు వినియోగించుకుంటారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు రిటర్నింగ్ అధికారి ఆదేశాలతో అనుచిత ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడానికి లిఫ్టింగ్ పార్టీలను నియమించారు. ఏజెంట్లకు వల్లూరమ్మ దేవాలయం సమీపంలోని దాబా సెంటర్, రాంబాబు వెంచర్, అభ్యర్థులకు రైస్ కళాశాల, ఉత్తర, దక్షిణ మూలాలు, ఎన్నికల పరిశీలకులకు, అధికారులకు రైస్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంతం, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు పేస్ ఇంజనీరింగ్ కళాశాల, పోలీసు సిబ్బందికి వల్లూరు సమీపంలోని మద్రసా ప్రాంతం, పోలింగ్ సమయంలో అల్లర్లు, ఘర్షణలతో పాటు గత సంఘటనల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 156 గ్రామాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ కేంద్ర సాయుధ బలగాలు పహారాగా ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. మొబైల్ పార్టీలు, క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్సులు అందుబాటులో ఉంటాయి. జిల్లా కేంద్రంతో సహా కీలక పట్టణాలలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ప్రణాళికలను అమలు చేయనున్నారు. కీలక ప్రాంతాల్లో స్టెరైల్ జోన్స్ను గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. బందోబస్తు సిబ్బందిని నియమించారు. జిల్లాలోని 18 మంది కీలక నాయకులతో పాటు వివిధ ప్రాంతాల్లోని 16 పార్టీ కార్యాలయాలకు భద్రత కల్పిస్తున్నారు. ఇక్కడ సుమారు 185 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. 8వ తేదీ వరకు 8 మంది అభ్యర్థులకు 1+2 సాయుధ ఏస్కార్, 10 మంది అభ్యర్థులకు 1+1 షాడో పార్టీలను నియమించారు. ఒంగోలు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి కౌంటింగ్ కేంద్రాలపై అధికార యంత్రాంగం సీరియస్గా దృష్టి సారించింది. ఇక్కడ పోలింగ్ సమయంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నారు. అల్లర్లు, మూక హింసాత్మక కార్యకలాపాలకు ఆస్కారం ఉంటుందనే అనుమానంతో కొన్ని ప్రాంతాల్లో బాష్పవాయువు గోళాలతో పాటు రబ్బరు బుల్లెట్లు, రైఫిల్స్తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక యువకుడిపై 6 యువకులు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంగోలు శర్మ కాలేజ్ వద్ద దారుణం చోటు చేసుకుంది. తన అక్క కూతురిని వేధించారని దేవా అనే యువకుడు అడిగినందుకు 6 యువకులు కలిసి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దేవా అనే యువకుడు తీవ్రంగా గాయపడడంతో నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ వీడియో ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు అద్దంకి పట్టణంలోని 5 ప్రధాన కూడళ్లలో నాగ్బాన్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో భవానీ సెంటర్, సింగరకొండ రోడ్, రామ్నగర్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసు స్టేషన్కు తరలించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అద్దంకి పట్టణంలో 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ మూసే వరకు ఎవ్వరూ షాపులు తెరవవద్దని స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎడల అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరు విజయోత్సవ ర్యాలీలు బాణాసంచా కాల్చడానికి 6వ తేదీ వరకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని, వారి వారి ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అద్దంకి, కొరిసిపాటు, మేదరమెట్ల, పంగులూరు స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్ రోజు ఉద్దేశించి ఎవరు కూడా రికార్డు లేని బళ్ళు కూడా బయలుదేరకుండా, నెంబర్లు లేని బళ్ళు బయలుదేరకుండా ముందస్తు చర్యల భాగంగా ఇలాంటి నాకాబందీ నిర్వహిస్తున్నాము. ఇది మొత్తం కూడా 6 సెంటర్లో భవానీ మన అద్దంకి టౌన్లో మొత్తం 4 సెంటర్లో ఈ యొక్క నాకాబందీ నిర్వహిస్తున్నాము. కొరిసిపాటు ఎస్ఐ గారు, మేదరపాటి ఎస్ఐ గారు, అలాగే జయపంగూరు ఎస్ఐ గారు, అద్దంకి టౌన్ ఎస్ఐలు ఇద్దరు కూడా మొత్తం 6 కూడల్లో ఈ యొక్క వెహికల్ చెకింగ్ జరగడం జరుగుతుంది. అలాగే రేపు కౌంటింగ్ రోజు ఎలాంటి పర్మిషన్ లేదు, 144 సెక్షన్ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇళ్ళకే పరిమితం కావాలి. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ రోడ్ షోలు ఎలా కూడా అనుమతించి అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కష్టపడ్డ విధంగా ఉండకుండా ప్రశాంతంగా ఇళ్లలో ఉండి ఇళ్ళకే పరిమితంగా కోరుతున్నాము. అలాగే ఎలక్షన్ కోడ్ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ, గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితంలో అభివృద్ధి సాధించగలం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.